కార్తీక పురాణము 3వ అధ్యాయము నదీ స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసం చాలా గొప్ప మాసము. ఈ మాసములో చేయు స్నాన జప తపాదులు పుణ్యప్రదాలు. కార్తీక మాసంలో స్నానం, దానం, ఉపవాసం, వ్రతం చేయని వారు అనేక నీచ జన్మలెత్తెదరు. కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా స్నాన జపాదులు చేయటం ముక్తిప్రదము. ఈ ఉదాంతమును తెలియజెప్పు ఇతిహాసము వివరిస్తాను వినవలసిందని వశిష్ఠుని ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల ఇతివృత్తాంతాలను వివరించాడు. హే రాజర్షి, పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే సద్ధర్మాచారపరాయణుడుండేవాడు. అతడు తీర్థయాత్రాభిలాషి అయి బయల్దేరి సర్వతీర్థములలో స్నాన సంధ్యాదులను చేస్తూ ముందుకు వెళుతుండేవాడు. అలా వెళుతున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతమున గల ఒక ఎత్తైన వటవృక్షం కొమ్మలలో ఉంటున్న 3 బ్రహ్మరాక్షసులు ఈయనను చూశారు. నల్లని మేను, నిప్పు కణాల వంటి కళ్ళువాడి అయిన గోళ్ళు, నిడుదైన కోరలు, నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో అతి భయంకరంగా ఉన్న బ్రహ్మరాక్షసులు తన దిక్కుగా రావడం చూశాడు. తత్వనిష్ఠుడు భయకంపితుడైపోయాడు. దిక్కుతోచక శ్రీహరిని స్మరించుకోసాగాడు. ఆర్తులైన గజేంద్రుణ్ణి, ద్రౌపదిని, ప్రహ్లాదుణ్ణి కాపాడిన దయామయుడవు, నిన్నే నమ్ముకున్నాను, నన్ను కాపాడు దామోదరా అని ఎలుగెత్తి ప్రార్థించుచూ మొరపెట్టుకున్నాడు. అతని నోటి నుండి వెలువడుతున్న హరినామస్మరణ విన్న ఆ బ్రహ్మరాక్షసులకు అతనిని తుదముట్టించాలని ఉరకలు పరుగులు మీద వస్తున్న ఆ రక్కసులకు జ్ఞానోదయమయ్యింది. తాము తమ దుష్కృత్యాలను తలుచుకొని విచారిస్తూ, ఓ మహానుభావ, నీ దర్శన భాగ్యము వల్ల, శ్రీహరినామశ్రవణము వల్ల మా పాపాలు హరించి మాకు కనువిప్పు కలిగింది. మా వల్ల నీకే విధమైన ప్రమాదములు కలుగబోదు అని ఆ విప్రునకు నమస్కరించారు. ఆ మాటలకు తేరుకున్న తత్వనిష్ఠుడు స్థిమితపడి, అయ్యా, మీరెవరు? మీ మాటలు వింటుంటే మీరు బుద్ధిమంతులన్నట్లు తోస్తున్నది. మీ వివరాలేమిటో చెప్పండని అడిగాడు. ఆర్య, నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను, పండితుడను. గర్విష్ఠినై యుక్తాయుక్తములను లక్ష్యపెట్టక అందరినీ అవమానిస్తూ దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను సంగ్రహిస్తూ దుర్వ్యసనాలను మరిగి భార్యాపిల్లలను ప్రజలందరినీ బాధించుచుండెడివాడిని. ఒకనాడు ఒక విప్రుడు నగరమునకు వెళ్ళి కార్తీక దామోదరుని పూజ నిమిత్తమై సంభారములను కొని తిరిగి స్వగ్రామమును కేగుతూ మా ఇంట బస చేసెను. వానిని నిందించి వాని వద్ద గల సంభారాలను తీసుకొని కొట్టి తరిమివేసి తిని. కోపితుడైన ఆ విప్రుడు, ఓరి, చెడు జీవనమే నిత్యము సత్యమని ప్రవర్తించుచు పూజా సంభారములైనా తలంచక నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించినావు. ఈ దుర్మార్గ ప్రవర్తనకు నీవు బ్రహ్మరాక్షసుడివై పడుండమని శపించాడా విప్రుడు. ఆ విప్రుని శాపతీవ్రతను గమనించుకొన్న నేను ఆయన పాదములపై పడి ప్రార్థించగా గోదావరి నదీ తీరాన వటవృక్ష కొమ్మలలో పడి ఉన్న నిన్నొక విప్రుడు ఉద్ధరిస్తాడని అనుగ్రహించాడు. ఆ మహనీయుడవు నీవే, నన్ను శాపభారం నుండి రక్షించు అని ప్రార్థించాడు. 2వ బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి, మహానుభావ, నేను ద్రవిడ దేశీయుడను. అక్కడ మందరము నా స్వగ్రామము. నేను ఆ గ్రామానికి అధికారిని. వచనోచమత్కారం, వచనా ప్రావీణ్యం కలిగిన నేను అనేక మందిని వంచించి వారి నుండి ధనాన్ని, నగలను కైవశం చేసుకుంటుండేవాడిని. ఎవ్వరికీ ఏనాడు పట్టెడన్నం గాని పూచిక పుల్ల దానము గాని చేసి ఎరుగను. అందరి పట్ల దయాదాక్షిణ్యము లేనివాని వలె ప్రవర్తించుట వల్ల నేను ఈ బ్రహ్మరాక్షసి జన్మనెత్తి తిని. నన్ను ఈ పాప పంకిలము నుండి రక్షించవలసిందని ప్రార్థించాడు. 3వ బ్రహ్మరాక్షసుడు తాను
ఆంధ్రదేశము వాడినని, విష్ణు ఆలయంలో అర్చకుడునని ఇలా వివరించాడు. పూజారికి ఉండదగిన సుగుణాలేవీ నాలో ఉండేవి కావు. ఆలయంలో నేను చేయని అత్యాచారాలు లేవు. భక్తులను పీడించేవాడిని, స్త్రీలను అవమానించేవాడిని, బంధువర్గాన్ని దూషించేవాడిని, స్వామివారి స్థిరచరాస్తుల ఫలసాయాన్ని వేశ్యలకు సమర్పించేవాడిని, భార్యాబిడ్డల మంచి చెడ్డల పట్ల కించితైనా శ్రద్ధ వహించేవాడిని కాను. ఆలయంలో జరపవలసిన నిత్య నైమిత్తికాలు, ఉత్సవాలు, ఆరాధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడిని. ఇహంలో సుఖభోగ వ్యామోహాలు అశాశ్వతాలని గుర్తెరుగని నా ప్రవర్తనల దుష్కృత్యాలకు అంతులేదు. క్రమక్రమంగా నా దుర్మార్గాలు తెలిసిన ప్రజల దురాగ్రహానికి గురయ్యాను. సిరి సంపదలు తొలగిపోయాయి. గ్రామస్తులు నన్ను తరిమికొట్టారు. అడవుల పడి ఆకులు అలములు తింటూ చివరకు ప్రాణాలు కోల్పోయాను. నరకంలో పడరాని బాధలు అనుభవించాను. ఆ తర్వాత ఎన్నో నీచ జన్మలెత్తి తుదకి బ్రహ్మరాక్షస జన్మతో మగ్గుతున్నాను. నీ దివ్య దర్శనం వల్ల నాకు గత జన్మ స్ఫురించింది. నీవే మా పాలిట రక్షకుడవు. మాకీ జన్మలు తొలగించి కాపాడవలసిందని ప్రార్థించాడు. అయ్యలారా, మీ జీవితాలు పరిపూర్ణంగా అర్థమయ్యాయి. ఎంత దుర్మార్గంగా బ్రతికినా పశ్చాత్తాపం వల్ల మీరు పునీతులయ్యారు. హరినామస్మరణ వినడంతో మీకు పూర్వజన్మ స్మృతి కలిగింది. మీకు ఈ రాక్షస జన్మ తొలగిపోతుంది. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో పునీత జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు కలిగి తీరుతాయి. నా వెంట రండి అని పలికి తత్వనిష్ఠుడు వాళ్లను నదీ తీరానికి తీసుకువెళ్ళాడు. వాళ్లచే నదీ స్నానం చేయించాడు. తాను భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేసి శుచిర్భుతుడై అందువల్ల తనకు కలిగిన ఫలితాన్ని వాళ్లకు ధారపోశాడు. అంతవారికి రాక్షస జన్మ తొలగిపోయింది. అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్లను ఎక్కించుకొని కైలాసానికి తీసుకుపోయింది. ఆ తీరున వాళ్ళు ముక్తిని పొందగలిగారు. బ్రహ్మరాక్షసులకు కైవల్య సిద్ధి కలిగించిన నదీ స్నాన మహత్యం. కార్తీక పురాణం 3వ రోజు పారాయణం సమాప్తం.